చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ నా ఛానల్‌కి స్టెప్ బ్యాక్ అవుతున్నందుకు. మీరు ఎక్కడున్నా సరే, ఏ కార్నర్ ఆఫ్ వరల్డ్‌లో ఉన్నా సరే, ఒక ఇంటర్నెట్ ఉంటే మీరు జాబ్ చేయగలుగుతారు. దేర్ ఆర్ ఫ్యూ కంపెనీస్ మరి అవి 100% వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇస్తారనమాట. మీరు వరల్డ్ వైడ్‌లో ఎక్కడున్నా సరే ఆ జాబ్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. కరెంట్‌గా మీరు ఫుల్ టైమ్ జాబ్ చేస్తున్నా కూడా ఈ జాబ్స్‌కి అప్లై చేసుకొని సైడ్ ఇన్కమ్‌గా మీరు గెయిన్ చేయొచ్చనమాట. సో అవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ బేస్డ్ జాబ్స్. మీరు ఎక్కడున్నా సరే, ఏ కార్నర్ ఆఫ్ వరల్డ్‌లో ఉన్నా సరే యూ విల్ బి ఎలిజిబుల్. అది ఏంటి అంటే చూద్దాం. So the first company which provides you 100% remote ఏంటి అంటే Calent. సో Calent అనే కంపెనీ ఏంటి అంటే ఇది 16 కంట్రీస్కి హైర్ చేస్తుంది అనమాట. సో 16 కంట్రీస్ అక్రాస్ ద గ్లోబ్ అనేది ఈ Calent కంపెనీ అనేది హైర్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ ఈ హైరింగ్ అనేది కొన్ని మంత్స్ వరకు హైర్ చేసి ఆపేయదు. ఈ కంపెనీ అనేది ఫ్రీక్వెంట్గా క్యాండిడేట్స్ని 100% రిమోట్గా హైర్ చేసుకుంటుంది ఓవర్ ద గ్లోబ్ ఆఫ్ 16 కంట్రీస్. ఆపర్చునిటీస్ అందరికీ ఉన్నాయి. నో మ్యాటర్ వేర్ యు ఆర్ గోనా లివ్. ఎక్కడ ఉన్నా సరే, ఏ కార్నర్లో ఉన్నా సరే ఈ కంపెనీ అనేది మీకు డోర్ స్టెప్ ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటుంది. ఈ కంపెనీకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. అంటే జాబ్ సీకర్ సాటిస్ఫాక్షన్ అనమాట. సో జాబ్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి 9.7 to 10 రేటింగ్ ఉందన్నమాట వాళ్ళకి. సో ఆ రేటింగ్ ఇండికేట్ చేస్తుంది అది ఏ గ్రేట్ ప్లేస్ టు వర్క్. సో ఈ పర్టికులర్ కంపెనీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ అప్లికేషన్స్ అనేది 200 to 300% అప్లికేషన్స్ గ్రో అవుతూనే ఉన్నాయన్నమాట. సో అంతమంది ఆ పర్టికులర్ కంపెనీస్కి అప్లై చేస్తున్నారు. హైరింగ్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది. ఈ కంపెనీ అనేది చాలా క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీస్ని హైర్ చేసుకుంటుంది. మీరు వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకుంటే మాత్రం మోస్ట్ ఆఫ్ ద రిక్విజిషన్స్ పోస్టెడ్ ఆర్ లైక్ క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీస్. అండ్ ఈ పర్టికులర్ కంపెనీస్కి ఒక అవార్డు కూడా వచ్చింది అమెజాన్ నుంచి. సో AWS నుంచి ఈ పర్టికులర్ కంపెనీస్కి అవార్డు కూడా వచ్చిందనమాట. సో అంటే నాట్ ఓన్లీ ద క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీ, మోస్ట్ ఆఫ్ ద హైరింగ్ ఈజ్ ఇంటూ టెక్నాలజీ. సో టెక్నాలజీ హైరింగ్ అనేది చాలా జరుగుద్ది. అండ్ మీరు గ్లాస్ డోర్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ కంపెనీ అనేది ఎంత రేటింగ్ ఉంది, ఆ పర్టికులర్ జాబ్ సీకర్స్ ఎంత సాటిస్ఫై అవుతున్నారు అనేది యూ కెన్ గో హెడ్ అండ్ చెక్ ఇట్ అవుట్ ఆన్ గ్లాస్ డోర్. And not only the engineering roles, they do have like sales, marketing, customer service and engineering roles. And Glassdoor-లో ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారో వాళ్ళందరూ లైక్ 4.5 రేటింగ్ ఉందన్నమాట ఆ పర్టికులర్ కంపెనీస్కి. అండ్ నాట్ ఓన్లీ ద క్లౌడ్ టెక్నాలజీ రోల్స్, మీరు వేరే రోల్స్ కూడా చూడొచ్చు ఆ కంపెనీలో. ఏంటి అంటే కంటెంట్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైనర్, సేల్స్ రిప్రజెంటేటివ్, కస్టమర్ సర్వీస్. సో ఇవి కూడాను చాలా చూడొచ్చు అనమాట. సో ఈ రిక్వైర్మెంట్స్ ఏంటంటే అక్రాస్ ద గ్లోబల్. నెక్స్ట్ సెకండ్ కంపెనీ ఏదైతే అక్రాస్ ద వరల్డ్ హైరింగ్ ఉంటుంది, కంపెనీ పేరు ఏంటి అంటే LiveOps. LiveOps అనే కంపెనీ ఏంటి అంటే ఇది కస్టమర్ సర్వీస్ని హైర్ చేసే కంపెనీ అనమాట. ఇట్ ఈజ్ లైక్ ఎంటైర్ గ్లోబల్లీ. సో మీరు ఎక్కడున్నా సరే మీకు కస్టమర్ కేర్ సర్వీస్ జాబ్స్ కావాలి అని అనుకుంటే, ఇది ఓన్లీ జస్ట్ పార్ట్ టైం జాబ్స్ కావాలి అనుకుంటే మీరు ఈ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ డిక్ చేయొచ్చు అనమాట. సో ఈ కంపెనీలో ఏంటి అంటే పొజిషన్స్ అనేది ఫుల్ టైమ్గా హైర్ చేసుకోరు. ఈ పొజిషన్స్ అనేది పార్ట్ టైమ్గానే హైర్ చేసుకుంటారు. సో మీకు కరెంట్గా ఫుల్ టైం వర్క్ చేస్తూ పార్ట్ టైమ్గా ఏదైనా కస్టమర్ సర్వీస్ జాబ్స్ ఏదైనా కావాలి అంటే ఈ కంపెనీ అనేది బెస్ట్ అండి. కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ లేదు అనుకోండి, మీరు అప్లై చేయండి. ఒకవేళ సెలెక్ట్ అవుతే మాత్రం వాళ్ళు మిమ్మల్ని ట్రైనింగ్ కూడా ఇచ్చి తీసుకుంటారు అనమాట. ఇంకో నెక్స్ట్ కంపెనీ ఏంటి అంటే యాక్ట్ టాలెంట్ అనమాట. సో ఈ యాక్ట్ టాలెంట్ కంపెనీ కూడాను
వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతున్నాయి అన్నమాట. కొన్ని కంపెనీస్ మటుకే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ లైక్ 100% రిమోట్ జాబ్స్ అనేది ఇస్తున్నారు. ఈ పర్టికులర్ కంపెనీ ఏంటి అంటే ఒక యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడాలో జాబ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే మనం ఫస్ట్ కంపెనీ ఏదైతే మాట్లాడుకున్నామో ఆ ఫస్ట్ కంపెనీ అనేది వరల్డ్ వైడ్ గా ఉన్నాయి. కానీ ఈ పర్టికులర్ కంపెనీ యాక్ట్ టాలెంట్ వచ్చేసి ఓన్లీ జస్ట్ యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడా వాళ్ళకి మాటుకే. సో ఇంకో కంపెనీ ఏంటి అంటే టీటెక్ కంపెనీ అన్నమాట. ఈ పర్టికులర్ కంపెనీ కూడా కస్టమర్ సర్వీస్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట. సో ఈ కంపెనీ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద హైరింగ్ దే డూ ఈస్ కస్టమర్ సర్వీస్ రిమోట్. సో ఈ కంపెనీ వచ్చేసి కస్టమర్ సర్వీస్ రోల్స్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇస్తుంది, అది వరల్డ్ వైడ్గా. సో మీరు ఎక్కడున్నా సరే, ఏ కార్నర్లో ఉన్నా సరే కస్టమర్ సర్వీస్ పొజిషన్స్ కావాలి, మీరు సెకండరీ ఇన్కమ్ తెచ్చుకోవాలి అంటే ఈ కంపెనీకి అప్లై చేయండి. అగైన్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ అప్లై. వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటారు. ఇంకో ద బెస్ట్ కంపెనీ ఈస్ లైక్ ఈగల్ టెలి సర్వీసెస్ అనమాట. దిస్ ఇస్ ద ఫెంటాస్టిక్ కంపెనీ ప్రొవైడ్స్ ఏ రిమోట్ సర్వీసెస్ అనమాట. ఇది కూడాను కస్టమర్ సర్వీస్ ఆపర్చునిటీస్ అనమాట. సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ రిమోట్, yes, this is the best option what I recommend you to choose in. And మళ్ళీ you no need to have some good experience in it. వాళ్ళు ఏ డొమైన్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ డొమైన్స్కి కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ కావాలి అని అంటే వాళ్ళు ఆ పర్టికులర్ డొమైన్లో ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్ళు హైర్ చేసుకుంటారు. ఈ కంపెనీ వచ్చేసి 24/7 అవైలబిలిటీగా ఉంటుంది అనమాట. సో వీళ్ళకి చాలా మంది కస్టమర్ సర్వీసెస్ లైక్ టెలి సర్వీసెస్ చేసే వాళ్ళు చాలా మంది కావాలి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట త్రూ అవుట్ ద వరల్డ్. ఈ కంపెనీలో ఎవరైతే వర్క్ చేయాలి అని అనుకుంటున్నారో పర్టికులర్ డిగ్రీ కానీ మాస్టర్స్ కానీ అవసరం లేదు, మినిమం 10th ఉంటే సరిపోద్ది. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటారు. ఎందుకంటే ఈ కంపెనీ వచ్చేసి టైర్ రిలేటెడ్ కంపెనీ అనమాట. ఇది 24/7 వర్క్ చేస్తుంది. సో త్రూ అవుట్ ద వరల్డ్ హైరింగ్ అనేది ఫ్రీక్వెంట్గా జరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏదైతే కంపెనీస్ నేను డిస్కస్ చేశానో ఆ కంపెనీస్ ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇస్తుంది. మోస్ట్ ఆఫ్ ద రిక్విజిషన్స్ ఏంటంటే కస్టమర్ సర్వీస్ బేస్డ్ అనమాట. సో మీరు ఒకటి చేయాలి ఏంటంటే ఆ వెబ్సైట్కి వెళ్ళి ఏ స్టేట్ అనేది చూడండి. Like if the rec is posted for a particular United States, I better advise not to apply for it. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్లో కానీ కెనడాలో కానీ రిక్వైర్మెంట్ పోస్టింగ్ జరిగితే మాత్రం పర్టికులర్ యుఎస్ సిటిజన్స్ కానీ కెనడా పర్మ్ రెసిడెన్షియల్ కానీ అడుగుతారు. సో ఇఫ్ ఇట్ ఈస్ పోస్టెడ్ ఫర్ అదర్ కంట్రీస్ ఐ జస్ట్ అడ్వైస్ గో హెడ్ అండ్ అప్లై అనమాట. కానీ నేను ఏదైతే కంపెనీస్ నేను ప్రెజెంట్ చేశానో ఆ కంపెనీస్ అన్ని త్రూ అవుట్ ద వరల్డ్ అనేది హైరింగ్ అనేది జరుగుద్ది. అది ఎప్పుడూనూ ఫ్రీక్వెంట్గా జరుగుతూనే ఉంటుంది అనమాట.